వ్యాపార సంఘాల సభ్యులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జయశ్రీ అక్క ఎందుకు వచ్చింది వ్యాపార సంఘాల సభ్యుల విషయంలో అని మీరు అనుకోవచ్చు. ఈరోజు మేము మన గిర్రాజు రవి గారి గృహంలో వ్యాపార సంఘాలకు సంబంధించిన వాళ్ళందరము కొంతమేరకు ఇక్కడ చేరి కొంచెం సమావేశమైనాము. సమావేశం ఎందుకైనామంటే బహుశా చాలామందికి తెలుసు గిర్రాజు రవి మన 3 రోజుల కిందట చాలా మానసికంగా తను వ్యత చెంది రాజీనామా చేశారు. మేమందరం అవాక్కయ్యాము. ఎందుకంటే నా సోదరుడు, నాకు చాలా ప్రేమిత్రుడు, సోదరుడు గిర్రాజు రవిని నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలా దగ్గరలో చూస్తున్నాను. చాలా నిజాయితీగా ఏ పని చేసినా కూడా చాలా నిబద్ధతతో నిజాయితీగా చేస్తాడు. అటువంటి వాడు గిర్రాజు రవి. అతను ఎంతో మనోక్లేశానికి గురైంటేనే దీనికి రాజీనామా చేసినాడని తలసి మేమందరం వచ్చినాము. ఇక్కడ ఉన్న సోదరులందరము వచ్చి అతన్ని అడుగుతుంటే చెప్తున్నాడు. ఇందులో చాలా సమస్యలు చెప్తున్నాడు. ముఖ్య సమస్య, ఒక మీటింగ్ అంటూ వ్యాపార సంఘాల ద్వారా ఒక మీటింగ్ అంటూ వేస్తే అందులో ఇంచుమించు 25 మంది 50 మంది ఉంటారు. పట్టుమని 10 మంది కూడా మొత్తం మీటింగుల్లో అన్నిట్లో 10 మీటింగులు పెడితే కనీసము ఏదో ఒక దానికి మీటింగ్కి అయితే కొన్ని కారణాంతరాల వల్ల మీరు రావడం లేదు అని అనుకోవచ్చు. ఆ దాంట్లో కమిటీ ఏర్పడిస్తే కమిటీలో మెంబర్సే రాలేకపోతే రేపొద్దున వ్యాపార సంఘాల వాళ్ళు ఎట్లొస్తారు చెప్పండి? ఏదైనా మీటింగ్ పెడితే దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోండి. అతను ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా, నేను ఎందుకంటే రాజకీయంగా ఉన్నాను కాబట్టి నేను అన్నీ గమనిస్తున్నాను, చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడ ఎవరికి డబ్బు నిలిచిపోయినా, ఎక్కడ ఎవరికి వ్యాపార సంఘాలలో వాళ్ళకి అక్కడ వాళ్ళు సరుకు వేసిన వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వచ్చినా వాటన్నిటికీ చేదోడు వాదాడుగా ఉండి కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళతో పోరాడి ఎంతోమందికి డబ్బులు వసూలు చేశాడండి. ఇంత మునుపు అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఇటువంటి అసోసియేషన్ ఉంది కానీ, మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ఉంది కానీ ఇంత తీక్షణంగా, ఇంత దీక్షగా, ఇంత సక్సెస్ఫుల్గా మనుషులు డబ్బులు పోగొట్టుకుంటే కానీ వాళ్ళ సమస్యల పట్ల కానీ వ్యాపార సంఘాల సమస్యల పట్ల కానీ స్పందించిన మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేరు. చాలా స్లీపింగ్ పార్ట్నర్ల మాదిరి ఉండేవాళ్ళు. ఎందుకో కారణాంతరాలు నాకు తెలియదండి కారణాలు. పాపం వాళ్ళకి మీరు సహకరించలేనందుకో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని మీ సహకారం తీసుకోలేనందువరకో వాళ్ళు ఇంత మేర పని చేయలేకపోయినారు. ఇతను చాలా డాషింగ్గా, డేరింగ్గా అవతల వేరే ఊర్లకు పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక పెద్ద దుకాణదారుని పట్టుకొని మాకు డబ్బులు కట్టవా అనగలిగే దమ్ము ఉండాలండి. మీకోసరము ఆ దమ్ముతో పోయి చేస్తున్నప్పుడు అసోసియేషన్ మీటింగ్ జరిగితే ఎందుకు రావడం లేదు? ఆయన చాలా బాధపడుతున్నాడు. నేను అసోసియేషన్ మీటింగ్ పెడితే రావడం లేదు, ఏదైనా సమస్య గురించి మాట్లాడదాం రాండి అంటే రావడం లేదు, దేన్ని పంచుకోవడం లేదు, దేన్నిట్లోనూ ఇన్వాల్వ్ కావడం లేదు. అట్లాంటప్పుడు ఒంటరి పోరాటం ఎన్ని రోజులు నేను చేస్తున్నాను? కమిటీ అనే వాళ్ళే రావడం లేదు. ఇంకా దీంట్లో మాస్టర్ వీవర్స్ అందరూ ఎక్కడ కలిసి వస్తారని నేను అనుకుందును. ఏ దానికి పిలిచినా, ఏ మీటింగ్ పిలిచినా పట్టుమని 100 మంది, నేను 500 మంది 1000 మందికి నేను పిలిపిస్తే పట్టుమని 100 కూడా రావడం లేదక్క. అందుకు నేను చాలా చింతిల్లుతున్నాను. ఇట్లా అసోసియేషన్కి నేను ఒంటరి పోరాటం నేను ఎన్ని రోజులు చేస్తానో దయచేసి నేను చేయలేనండి అని రాజీనామా చేసినారు. కాబట్టి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ బ్రదర్స్ అందరిని కోరుకునేది ఏమంటే, మీ అక్కగా అసలు మీకు అసోసియేషన్ కావాలా వద్దా? మీ సమస్యల గురించి మాట్లాడేదానికి, వెలుగెత్తి చాటేదానికి మొన్న సీఎం దగ్గరికి పోయి ఈ సమస్యల గురించి రిప్రజెంట్ చేసినారు. సీఎం కూడా విన్నారు. తప్పక దీనికి పరిష్కారం ఆలోచిస్తాను బ్రదర్, చాలా బాగా చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ నన్ను కలవండి అన్నారు. కొన్ని కారణాంతరాల వల్ల సీఎం మళ్ళీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ పొద్దు కాకపోతే రేపటికైనా కూడా ఇదే రవి పట్టుబట్టి సీఎం దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాడు. మన సమస్యల్ని ఆయన వరకు ఇంకొకసారి తీసుకుపోయి వీటిని పరిష్కారం కోసము తప్పక ఆయన వెతుకుతారని, ఈ సమస్యల్ని ఎవరు తీరుస్తారనే ఉద్దేశంతోనే మేమందరం వచ్చి ఒకసారి రవిని ఇంకొకసారి అడుగుతున్నాము, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, రాజీనామా చేయండి అని.
రేపు గురువారము అసోసియేషన్లో ఉండే మెంబర్స్ అయితేనేమి ఈ సిల్క్ హౌస్లో వాళ్ళందరూ కలిసి రండి. మీరు కూలంకుషంగా మీ సమస్యలు తీర్చుకోవలసిన పద్ధతులు వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహం ఇస్తారో ఈ కమిటీకి అనేది చెప్పండి. అట్లయితే మాత్రమే ఈ కమిటీ సస్టైన్ అవుతుంది, అంటే నిలదొక్కుంటుంది. లేకపోతే మేము నిలదొక్కుకోలేము, ఒంటరి పోరాటం చేయలేమంటున్నారు. దయచేసి మీకు అసోసియేషన్ కావాలా వద్దా? మీరు వద్దనుకున్నారనుకోండి, వాళ్ళు కూడా ప్రశాంతంగా వాళ్ళ సొంత పనులన్నా చేసుకుంటారు. కావాలనుకున్నారనుకోండి, కలిసి రండి, కలిసి వచ్చి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ఆలోచించండి. ఈ విధంగా నేను మాట్లాడుతున్నందుకు క్షమించండి. కఠినంగా అయినా కూడా నిజం చెప్తున్నాను. దయచేసి పరిష్కారాలు ఎత్తుక్కుందాము. ఫర్దర్ మనకు డబ్బులు నిలిచిపోయి మనం అస్తవ్యస్తమైందనుకో మన వ్యాపారము మొత్తము పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతోమంది బతుకుతున్నారు. అందరి జీవనాధారం కుంటుపడుతుంది. కాబట్టి మాస్టర్ వీవర్స్ అందరూ చిన్న చితక పెద్ద అందరూ కలిసి రాండి, దీని పట్ల నిర్ణయం తీసుకోండి. నమస్కారం అండి. ధర్మవరం పట్టణ ప్రజలకి తెలియజేయడం ఏమనగా, మన ధర్మవరం పట్టణ పట్టుచీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడిగా గిరిరాజు రవి గారు ఒక 1.5 సంవత్సరంగా ఆయన సేవలు అందించడం జరిగినది. ఒక 3 రోజుల తర్వాత ఆయనకు మన ధర్మవరం పట్టుచీరల వ్యాపారస్తుల సహకారం ఐకమత్యముతో నాకు సహాయ సహకారాలు ఐకమత్యం మాకు అందడం లేదనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేయడం జరిగినది. ఎందువల్లంటే ఆయన చేయడము మన ఐకమత్యం కలుపుతూ పట్టుచీరల రావాల్సిన డబ్బులు అయితేనేమి ఆయన బాగా గట్టిగా మాట్లాడి ఆయన వాయిస్ వినిపించి రావాల్సిన డబ్బులు కూడా ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఆయనకి మన సమస్యలు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము పట్టుచీర వ్యాపారస్తులందరము ఆయనకు మద్దతుగా మనం ఎల్లవేళలా ఉంటేనే కదా ఆయన కూడా మనం కూడా ముందు ఉండాలని చెప్పేసి అని మనం కూడా తొలుకొని పోతూ మన ఐకమత్యం చేసుకుంటూ పోతూ ఉంటాడు. మనం నెగ్లెక్ట్గా మనకేం అవసరం ఉందిలే నాకేం అవసరం ఉందిలే అని మన వ్యాపారస్తులందరం అనుకుంటూ పోతే ఆయన ఒంటరివాడు అయిపోతాడు. ఆ ఒంటరివాడి వలన రేపొద్దున ఆయనకు సమస్యలు ఏదైనా ఏ రూపకంగా వచ్చినా కూడా మనం ఉండాము అనే ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యి వద్దనని చెప్పేసి రాజీనామా చేయడం జరిగినది. మళ్ళీ మా కుల పెద్దలు అందరం కలిపి ఆయన గిరిరాజు రవి గారిని మన పట్టుచీరల వ్యాపారస్తుల సంఘం తరపున ఉంటే బాగుంటుందని చెప్పేసి అని మా తొగటివేరు చిత్రాలతో కలిపి పట్టుచీర వ్యాపారస్తులు అందరం కలిపి కూడా దాదాపుగా ఇప్పుడు ఆయన గృహంలోకి వచ్చి మేమందరం సంఘీభావం తెలుపుతూ ఆయన మా అసోసియేషన్ తరపున ఉండాలని చెప్పేసి అని మరలో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి మన వ్యాపారస్తుల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పేసి అని ఎవరెవరు వ్యాపారస్తుల అభిప్రాయం తీసుకొని ఆయన ఉండాలని చెప్పేసి అని మనకు తెలియజేస్తే మీరు ఐకమత్యంగా ముందుకుంటే మళ్ళీ ముందు ఉంటాను అని కూడా ఆయనకు ఒప్పించడం కూడా జరిగినది. రేపు గురువారం రోజు సెమినార్ సంఘంలో మన పట్టుచీర వ్యాపారస్తుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ పట్టుచీర వ్యాపారస్తుల సమావేశానికి ఉదయం మేము కూడా ప్రతి అంగడికి కూడా ఒక 5 మంది వచ్చి కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ తప్పుకోకుండా కొంచెం దూరం ఉంటారు, అన్ని అంగాలకు రాలేదని చెప్పేసి అని అనుకోవద్దండి. ఎందుకంటే ధర్మవరం చుట్టుపక్కల ఇప్పుడు అంగాలు అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్లో సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి మీ అభిప్రాయాలు చెప్పేసి ఆయన ముందు ఉండాలని చెప్పేసి అని మీరు కోరితే ఆయన ఉండేదానికి కూడా సిద్ధం. కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను పోలా శ్రీనివాసుల్ని. నేను గిరిరాజు రవి అన్న ఈ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశాను అనే తెలియగానే బాధతో వచ్చాను ఇక్కడికి. ఆయన ఇంటికాటికి వచ్చాను. మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయడం అంటే చాలా మనము ఇబ్బందులు ఎదుర్కొంటాము. రాబోయే రోజులు చాలా ఇబ్బందులు చేశారు. తర్వాత ఇప్పుడిప్పుడే మనము ముందుకెళ్తున్న సమయంలో మంచి వ్యక్తి దొరికాడు మనకి. ఆ వ్యక్తిని మనం పోగొట్టుకోవడం అంటే రాబోయే తరాల్లో పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. ఆయన మంచి అటువంటి కష్టపడే వ్యక్తి కానీ, అటువంటి మాట్లాడే వ్యక్తి కానీ, అటువంటి ధైర్య సాహసాలు వ్యక్తి కానీ లేడు మనలో. మనకు అసోసియేషన్కి ప్రతి ఒక్క అంగిడికి అటువంటి వ్యక్తి మనకు అవసరం కాబట్టి ప్రతి ఒక్క సిల్కోస్ వాళ్ళు కలిసి సెమినార్ సంఘంలో గురువారం నాడు 10:30కి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆయన బలవంతంగా ఒప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మీరే కొనసాగాలనా అని.
ఆయన ఒప్పుకోవడం లేదు. అయితే మనమంతా కలిసి ఒప్పించిన తర్వాత ఆయన నిర్ణయం చెప్తాడు. అయితే మనము ప్రతి ఒక్క అంగిడల్లో ఆ రోజు 10:30కి మీరు షాపులు కట్టేసైనా రావండి, లేదా మీరు ఆ మీటింగ్కి వచ్చిన సంతోషమే. వచ్చి ఆయన్ని ఎలాగైనా మనము ఖచ్చితంగా మీరే ఉండాలని, కొనసాగాలని రిక్వెస్ట్గా చేసి ఆయన్ని ఎట్లోగట్లా ఏదో విధంగా కొనసాగించకపోతే రాబోయేలో మనం చూసి ఇంకా కొన్ని సిల్కోసోళ్ళు కొన్ని సిల్కోసోటి పైన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంకా అసోసియేషన్ ధర్మవరం లేదు, ఇంకా రాబోయే కాలం ఇంకా అసోసియేషన్ ఏందపై 3-4 ముచ్చట పెట్టి తీసేసి అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఒక అసోసియేషన్ గౌరవం అనేది ఇప్పుడిప్పుడే పుడుతుంది, తర్వాత ఇప్పుడు లేకుండా వెళ్ళిపోతుంది. ఇంకా అసోసియేషన్ అంటే గౌరవం ఉండదు. ఇంకా రాబోయే అసోసియేషన్ అంటే కూడా మీదేందుకు పోవాయని అని మీ షాపులో పోయినప్పుడు మీ అసోసియేషన్ ధర్మవరం అసోసియేషన్ ఎందుకు పోవాయా 2-4 ముచ్చటే అంటారు. ఇది అనిపించుకోవడం మంచిదా, ఆయన కొనసాగించడం మంచిదా అనేది మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఒక్కసారి రేపు సెమీనారాయణ స్వామి గుళ్ళేకి 10:30కి గురువారం నాడు రావండి. వచ్చి ఆయన్ని ఏదో విధంగా బ్రతిమాలి ఇంకో విధంగా చేసి ఆయన కొనసాగిస్తాం. తర్వాత రాబోయే తరాలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా చూద్దాం. అందరూ సపోర్ట్ చేద్దాం అతనికి. నమస్కారం. పట్టు చీరల దుకాణదారులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు మన అసోసియేషను ఇప్పుడు యాక్టివ్గా ఉండి 1.5 సంవత్సరం నుంచి గిరిరాజరావు అన్న గారు అధ్యక్షత వహించి బాగా చేస్తున్నారు. అంతకుముందు చాలా నిర్లక్ష్యంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 నుంచి కూడా పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు. ఇప్పుడు మన అసోసియేషను బాగా నడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే గిరిరాజరావు అంటే కూడా ప్రతి ఒక్క రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ కూడా అన్ని అసోసియేషన్లను ఆయన సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరితో కూడా అందరితో మాట్లాడి అన్నీ చేస్తున్నాడు. బాగా వసూలు కూడా బాగా చేసినాడు అన్న. డైరెక్ట్ పోయి అక్కడ హైదరాబాద్ పోయాడు, వైజాగ్ పోయాడు, అన్నీ పోయి వసూలు చేశాడు. ఈరోజు మనం అన్న రాజీనామా చేసినాడంటే ఏమంటే మనోళ్ళు సమన్వయం లేక ఆడ కోరం లేకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు ఒక 10 మంది మనం హెల్ప్ చేసే కదా మనం కూడా ఆయనకు పుష్ చేసి ఆయన ముందుకు పోతాడు. మనం ఆ పుష్ చేసే దాంట్లో కూడా బాగా చేసి ఇంకా ఇప్పుడు కూడా వసూలు కానివి కానీ రేపొద్దు మనం ఏదైనా బాకీలు రావాల్సినప్పుడు కూడా మనం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాడు మా రవి అన్నగారు అంటే కూడా భయపడేట్టు మనము కూడా మాట్లాడాలా, మనం చేసుకోవాలా. మనం ఆయన్ని మాట్లాడి మనం ఆయన ముందుకు పోయేటట్టుగా చేసుకోవాలా. మనము ఆయన్ని రిక్వెస్ట్గా మళ్ళీ ఉండమని కోరేదానికి రేపు గురువారము సెమినార్ సంఘంలో ఉదయం 10:30కు అందరూ తప్పకుండా ప్రతి ఒక్క అంగడి నుంచి కూడా కనీసము 1-2 వచ్చి అందరూ కూర్చొని మనము చాలా బలంగా చెప్తే ఆయన రిక్వెస్ట్గా చెప్తే ఆయన వింటాడు. కాబట్టి అందరూ కూడా వచ్చి మనము తోడ్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే. వ్యాపారస్తులందరికీ నమస్కారము. మన వ్యాపారస్తుల్లో గిరిరాజరావు అన్న చాలా సేవ చేస్తున్నాడు. అన్నకి మనం ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. అందరూ వ్యాపారస్తులు కానీ ఒక్కరు కూడా లాస్ట్కి ఫోన్ చేసినప్పుడు 500 మంది ఫోన్ చేస్తే లాస్ట్ 100 మంది రావాలా, 100 మంది కూడా ఇంతవరకు రాలేదంటే ఏమి అర్థం? అప్పటికి ఎంత అతను కూడా చేస్తాడు, అతను కూడా ఫోన్ చేసి రాండి ఎంత చేస్తాడని కూడా. అందుకే ఆయనకి ఇసుకు పుట్టి నాకు వద్దు అని చెప్పి ఆయన సంతకము పెడతా అని చెప్తా అంటే మేమందరూ వచ్చి ఈరోజు లేదన్నా పెట్టద్దని మేమందరూ ఒప్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడని తెలుసుకొని అందరూ ముందుకు రాండి, మనకు అసోసియేషన్ కావాలనుకుంటే రాండి ముందుకి, మనకు అసోసియేషన్ వద్దనుకుంటే రాద్దండి, అది మీ ఇష్టం. వీటికి మీ ఇబ్బంది పడి మనమే పెడది. కానీ ఆయన ఇంటి సంవత్సరం కూడా చూసుకోవాలి, అట్లా చూసుకుంటాడు మన అసోసియేషన్ని. అట్లా మనం వదులుకున్నామంటే మన చాలా ఇబ్బంది పడతాం. దయచేసి అందరూ రేపు బేసారి నా పొద్దు 11 గంటలకు 10:30కి కేసీ చెమ్మినాంసం గుళ్ళకి ఎంత రాల్సిందో కోరుతున్నాను అందరినీ.